సో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు. ఆ పాలన మీద అంటే మహిళలకి మేము ఇది చేసాం, అది చేసాం అని చెప్తున్నారు. మరి ఒక మహిళగా మీరేం చెప్తారు కాంగ్రెస్ పాలన గురించి? మాజీ కాంగ్రెస్ లీడర్‌గా గావచ్చు, మహిళగా గావచ్చు. మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే చేస్తామన్న పనులు ఎవరన్నా కొంచెమో గొప్పో చేస్తారు. కానీ ఈరోజు మహిళలకు కనీసం మీరొక ఫ్రీ బస్సు తప్పించి మహిళలకు 2500 ఇస్తా అన్నారు. ఇదన్నారు అన్నీ వదిలేసేయండి. ఇప్పుడు ఏంది మీరేంది పనికిమాలిన చీరలు ఇచ్చిండ్రు దసరా చీరల కింద. మేము చూడు ఇందిరమ్మ చీరల కింద 800 రూపాయలు పెట్టి 2 చీరలు ఇస్తామని చెప్పిండ్రు. మళ్ళా ఇప్పుడు ఇంతవరకు చీరలు ఎక్కడ నేస్తుండ్రు, ఎవరిస్తుండ్రు, ఈ దసరాకి ఇస్తారా, వచ్చే దసరాకి ఇస్తారా తెలవదు. కానీ ఇప్పుడు ఇంకా కొత్త మాట వెళ్ళింది. ఒక చీర ఇప్పుడు ఇస్తారంట, ఒక చీర సంక్రాంతికి ఇస్తారంట. అది ఎట్లా ఉందంటే ఇది ఆడోళ్ళంటే ఏముందిలే ఏదో ఇట్లా పడేస్తే అయిపాయే. ఓ తులం బంగారం బాయే, ఇది బాయే, అది బాయే, అన్ని బాయే. ఏమిస్తున్నారు మీరు మహిళలకు?